ఇది మార్నింగ్ నానబెట్టిన బట్టలు ఆల్రెడీ ఉతికేసాను. ఉతికేసి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్లో జాడించాను అనమాట అండి. పొద్దున పెట్టడానికి అవ్వలేదు, లాగైతే మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చి తర్వాత అయితే ఈలోపు ఏఎన్ఎం గారు అయితే ఫోన్ చేశారు. మళ్ళీ అమ్మాయి వేరే ఏ డౌన్లోడ్ యాప్స్ ఏదో ఉన్నాయనేసి అంటే మళ్ళీ అయితే వెళ్ళాను. ఏమి వెళ్ళాము చూడండి ఫొటోస్. అంటే మీ సేవ స్వచ్ఛందాన్ని వచ్చింది కదండి ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ నిమిత్తం చూసారా వెళ్ళి ఆ డ్యూటీ అయితే చేసుకుని వచ్చి తర్వాత నెక్స్ట్ పని అయితే చేశాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే స్కూల్ పిల్లలకైతే ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే కూడా వేసాను అనమాట. అన్ని ఫొటోసే ఉంటాయండి, ఎక్కువ వీడియో అయితే ఉండదు. ఏంటి అక్కడ ఉండగా వీడియో తీయడానికి ఉండదు కాబట్టి నేను చేసేది ఈరోజు డైలీ రొటీన్ బ్లాగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. కదా ఇవన్నీ అయితే ఇలా సదిరేది పెట్టేసుకున్నాను మొత్తం. ఇంకోండి గ్యాస్ ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇదంతా సదిరేసిన వాషింగ్ మిషన్ ఎదురుకు ఆగాను. ఏంటంటే మా అమ్మ మాలేసినందుకు మా నాన్న ఇలాగ వెళ్తాడనేసి అలా వెళ్ళడానికి ఉండదు. ఇలాంటి ఇదంతా నీట్గా అయితే పెట్టాను. మొత్తం ఇవన్నీ అయితే శుభ్రం చేసి ఆల్రెడీ పొద్దున దులిపేసుకుని అయితే వెళ్ళాను అనమాట డ్యూటీకి. ఇప్పుడు వచ్చాను కదా ఇన్ని కడుక్కోవడం. ఇప్పుడు ఆల్రెడీ బట్టలు అయితే ఉతికేస్తాను కదా, ఇప్పుడు కడుక్కొస్తాను. ఓకేనండి, వచ్చేయండి. బంగాళదుంప కర్రీ అనమాట అండి. గ్యాస్ అయిపోతే పొయ్యి మీదగా వండుకున్నాను. రైస్ కుక్కర్లో పెట్టింది సరే ఎలాగా మాడిపోయింది. కరెంట్ కుక్కర్లో పెడతాను. మధ్యాహ్నం లంచ్ అనమాట. ఇది చేసేది గుమ్మాలు అయితే కడుగుతాను. డ్యూటీ నుంచి వచ్చి పని చేసుకున్నాను అనమాట అండి. వచ్చి బట్టలు ఉతికాను. నెక్స్ట్ ఇవ్వండి రైస్ తినేసి నెక్స్ట్ గుమ్మాలు కడుగుతాను. చూసేద్దామండి. గ్యాస్ పొయ్యి అయ్యి కడిగాను మట్టని శుభ్రం కడిగినట్టు ఫ్రిడ్జ్ ఏదో శుభ్రం లోపలన్నీ తీసి కడిగాను. వెనకట్లా వాటర్ ఉండిపోద్ది కదండి ఫ్రిడ్జ్ లోపల, ఆ వాటర్ కూడా తీసాను. అది తీసినట్టు ఇవన్నీ వీడియో అయితే తీసాను కానీ ఎలా మిస్ అయ్యానో తెలియలేదు. అందువల్ల మామూలు తీసేసిన తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. వెనకట్ల వాటర్ అయితే తీసుకోవాలండి, వారానికి ఒకసారి తీసుకోవాలి. లేదంటే లార్వా పుట్టి దోమలు వస్తాయి, దోమలు వచ్చినట్టు మనం జ్వరాలు వస్తాయి కంపల్సరీ. అందుకని లార్వా అయితే తీసుకొని క్లీన్ చేసుకుని ఇవ్వండి ఆరబెట్టేసుకుని అందులో కల్లుప్పు అయితే వేసి పెట్టేసుకోవడమే. నేను ఉప్పు కల్లుప్పు లేదని మామూలు పెట్టేసిన తర్వాత వేసుకుంటాను. నెక్స్ట్ ఏదో ఫ్రిడ్జ్ అంతా అయితే ఆల్రెడీ కడిగేసాను, మీకు చూపిస్తాను. సరిగ్గా మొత్తం అయితే సరిచేసుకున్నాను. మరి ఉన్న దాంట్లో కింద అయితే ఏమి పెట్టుకోకుండా ఇదంతా వీడియో తీసుకుంటాను. అన్నీ తొంతాను.
చూసారు కదండి, గుమ్మాలు అయితే కడిగేసాను కదా, ఇవన్నీ కడిగేసాను. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవ్వను. స్కూల్లో పిల్లలకైతే ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే వేస్తాను అనమాట. ఐరన్ ఫోలిక్ యాసిడ్. మా దగ్గర బుక్ కూడా ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఐరన్ వేసేస్తా. ఇప్పుడు 2 అవ్వింది టైము. ఓకేనండి. చూసారా, నేను గుమ్మాలు కడిగేటప్పటికీ మబ్బు కూడా వేసుకుంది. నేనంటే మబ్బుకి అంత అభిమానం. ఏంటంటే దేవుడు కూడా నన్ను చూసి వారం లేడండి. చూసారా అంతగా చేస్తుందా. అంతా కడుక్కుని ఉదుక్కుని అన్నీ చేసుకున్నాను కదా, అందుకుని పొద్దుటే లేసి గబగబాగా గ్యాస్ అయిపోతే ఆన్ చేసుకుని ఇప్పుడైతే స్కూల్కి అయితే నుంచండి. మొత్తం వచ్చండి, నుంచండి లైన్లో రండమ్మా. స్కూల్లో ట్యాబ్లెట్స్ అయితే వేసిన తర్వాత ఇలాగైతే రాసుకుని స్కూల్లో సార్ అయితే సైన్ పెట్టించుకున్నాను. యూట్యూబ్లో పెట్టుకోవడానికి రా. నేను వచ్చాక వర్షం ఎలా వచ్చింది చెప్తున్నాను రా. వర్షం చూసారా, ట్యాబ్లెట్స్ వేయడానికి వచ్చానా, ముగ్గు వేసుకున్నా వాన్. చూసారా, ఎలిమెంటరీ స్కూల్ అయితే అయ్యింది. హై స్కూల్ ఉందన్నమాట. దానివల్ల హై స్కూల్ ఇక్కడికి వెళ్ళాలి. చూసారా, నేను ట్యాబ్లెట్స్ వేసి వచ్చేలోపు ఎంత ఘోరం జరిగింది. ఇంకా ఆరబెట్టిన బట్టలు వర్షం వచ్చి ఎంత ధ్వంసం చేసింది. చూసారా, నా ముగ్గులు అన్ని పోగొట్టేసింది వర్షం వచ్చి. చూసారా, నా బట్టలు చూసారు కదా. వాన వచ్చిన కనుక బట్టలన్నీ మళ్ళీ లోపల తెచ్చి లోపలైతే వేసాను అనమాట. గుమ్మాలు కడిగి నేను బట్టలు దిగితే కంపల్సరీ వాన వస్తుందండి. మీలో అలా ఎవరికైనా జరిగిందా? నాకైతే జరుగుద్ది. బయట కూడా ఆరబెట్టేస్తాను. చూసారు బట్టలని. వాన వచ్చి మొత్తం తడుపు పాడేసింది. వచ్చేది 5 నిమిషాలు వాన మళ్ళీ. ఇంకా మళ్ళీ యథావిధిగా సర్లే అండి. బట్టలు మడతలేసుకుంటే ఇంకా అయిపోద్ది అనుకోండి. ఆరిని చాలా మటుకి. ఇదండి నా హోమ్ టూర్ అనుకున్నారో ఏమనుకుంటారు. ఇదిగోండి నా వంటగది. ఇదే నా వంటగది. ఓకే, ఇది ఇంకో ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది కదండి, అది ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకో సిలిండర్ ఇక్కడ ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి వాషింగ్ మిషన్ ఇక్కడ ఉండేది కదా. ప్రస్తుతానికి మా అమ్మ మాలేసింది కాబట్టి అటువైపు నుంచి వెళ్ళాం మేము ఎవరు. అంటే పిల్లలు బయటకి గట్టి ఇల్లు వచ్చి గొప్పకుని దూరేస్తారనేసి అందుకనేసి ఇలాగే వెళ్తాం. ఇక్కడికే, ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఉంటుంది నాకు ఛాన్స్. ఇది పెద్ద గది మా అమ్మ వాళ్ళది. హోమ్ టూర్ అనుకున్నా ఏమనుకున్నా పర్లే. ఎందుకంటే మాకు కబోర్డు సింపుల్గా ఏమి ఉండవండి, అంతే. మా అమ్మ అదిగోండి మాలేసింది కదా. ఇంకా హాల్లో వంట చేసుకుని ఇంకా హాల్లో నా పక్కన దేవుడి గది ఉంది. ఇంకా అక్కడే మేము వెళ్ళాం ఎవరు అని. అయిపోయింది కదా. ఇంకా మా ఇంకో గది ఇంకా అటువైపు అయితే వెళ్ళమన్నమాట. ఇప్పుడు టీవీ సౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను తగ్గించాలి. మై హోమ్ టూర్ ఇదే. ఓకేనా? ఓకేనండి. మా ఫ్రిడ్జ్ అన్నీ లైవ్ చూపించండి. కిరాణా సామాన్ లిస్ట్ అనమాట అండి. మా అమ్మ భవాని మాల అయితే వేస్తుంది కదా, ఏమేమి సామాన్లు అయితే చెప్తుంది అవన్నీ నేనైతే లిస్ట్ రాస్తుంది అనమాట అండి. ఆ లిస్ట్ కూడా మీకు చూపిస్తాను. నేను ఈరోజు అది చేసిన పని కొన్ని కట్ చేస్తే చాలా మటుకు చేసిన పనులు అన్నీ పెట్టాను.
గుడ్ ఈవినింగ్ నైట్ ఈవినింగ్ అయితే చూసారా రైస్ అయితే అయిపోతుంది. ఏంటనుకున్నారు టీ వేడెక్కుతుంది అందులో పెట్టాను పెట్టండి. కరెంట్ కుక్కర్లో ఎచ్చపెట్టలేక మా ఓడైతే ఇస్తుంది. అతను ముద్దపప్పు చారు బంగాళదుంప కర్రీ. మా వీళ్ళకైతే నైట్ ఊరేగించారనమాట అండి ఈరోజు నిమజ్జనం చేయడానికి. అందులో బాంబులు అనమాట అవి చూసారా సెల్ఫీ తీసుకుని ఎలాగెత్తుందో స్మైల్. అదిగోండి వినాయకుడు. సాంగ్స్ ఉంటాయి కదండి అందువల్ల నేను వాల్యూమ్ తగ్గించేసి ఓన్లీ వాయిస్ అయితే ఇస్తున్నాను. పూర్తిగా తీయలేదని సరిగ్గా తీయలేదు వీడియో అయితే పిల్లలు. ఓకే బాయ్.